ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈనాటి పద్మపురాణంలో పిప్పలుడు కుండలపుత్రుడైనటువంటి సుకర్ముని ద్వారా వేణుడికి విష్ణువు చెప్పినటువంటి అనేక దివ్య కథలు వింటున్నాడు. అందులో భాగంగా పితృతీర్థ మహిమ సాగుతున్నది. మహాత్ముడైన యయాతి మహారాజు గారు మాతలి అంతటి వాడు ఇంద్రుని దూతగా వచ్చి నీవు స్వర్గానికి రావాలి అంటే నేను శరీరంతో వస్తానన్నాడు. ఆయన శరీరంతో రావడం కుదరదు అనగా శరీరం ఎంత గొప్పదైనా నాశనం అయిపోతుందనగా అప్పుడు ఈ శరీరం పుణ్యపాప కర్మాలు వీటి విశేషాలన్నీ ముందు వివరించిన తర్వాత స్వర్గానికి రావాలో లేదో నిర్ణయించుకుంటానన్నాడు. ఆయన ఆప్షను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు మనకు ఆప్షన్ ఇవ్వడం కాదు. సాధారణంగా స్వర్గానికి వెడతాము అనే వార్త తెలిస్తే ఎగిరి గంతులేయాలి ఎవరైనా, కానీ ఆయన ఎగిరి గంతులేయలేదు. ఆ స్వర్గము నరకము పాప పుణ్యకర్మలు అన్నీ తెలుసుకోవాలి అన్నాడు. తెలుసుకున్నాక వస్తానన్నాడు ఆయన. మీరు చూడండి, మహాత్ముల లక్షణాలన్నీ అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంటాయి. ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ గారు ఏమంటే ఒకసారి మాకు మీ దర్శనం ఇప్పించండి, విజిట్ చేయండి అంటే ఎగిరి గంతులేసి పెడతారా? కానీ మోడీ గారు ఏమన్నారు, నాకు వేరే అపాయింట్మెంట్లు ఉన్నాయండి, తర్వాత చూసుకుందాంలేండి అన్నారు. అంటే ఆయన ఎటువంటి స్థాయి కూడా ఆలోచించండి. మనువులు, యయాతి ఇటువంటి వాళ్ళు ఇంద్రుడు కూడా ఆహ్వానం పంపితే కూడా తర్వాత చూద్దాం అన్నారు. ఈయన అదే చేస్తున్నాడు. ఆయన సామాన్యులకి మహాత్ములకి ఎంత తేడా ఉందో చూడండి. మహాత్ములు ఈ లౌకికమైన వస్తువులో చిన్న చిన్న స్వర్గ సుఖాలో లేకపోతే పదవులో వీటిని తృణప్రాయంగా విసిరేస్తారు, గడ్డిపర కింద చూస్తారు. అది ఓ మాదిరివాడైతే అమ్మ బాబోయ్ అమెరికా నుంచి ఇన్విటేషన్ రావటమా అని ఎగిరి గంతులేసి దూకేస్తాడు. మాబోటి వాళ్ళకి ఈ దేశాలు విదేశాలు ఈ సన్మానాలు ఇవేమీ అక్కర్లా. కేవలం అక్కడికి వెళ్ళి ధర్మ ప్రచారం చేయాలనే ఒక కర్తవ్యం తప్ప ఈ భోగాల మీద ఆసక్తి ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళంగా సుఖంగా. ఇక్కడైనా చాప మీదే పడుకుంటున్నాం, అక్కడైనా చాప మీదే పడుకుంటున్నాం. గురువుగారు మంచం మీద పడుకోగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇతర దేశాల్లో? ఒక్కసారి రమేష్ లేనన్నా, ఆయన రమేష్ డాలస్లో ఉంటారు. ఎక్కడ? అమెరికాలో టెక్సాస్. గురువుగారి ప్రయాణం టిక్కెట్లు బుక్ చేయడం ఇలాంటి అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ చూసేటటువంటి వ్యక్తులలో అత్యంత ప్రముఖుడు ఈయన. అటువంటి ఆయనకి తెలుసు. ఆయన ఇంట్లో మకాన్ చేసిన రోజుల్లో కింద చాపడికి దాని మీదే పడుకునేవాడిని. ఈ మధ్యన మా కృష్ణ పద్మ ఇక గురువు గారి కోసం ఇల్లే పీఠంగా మార్చేసింది కనుక ఇంక అక్కడే ఉంటాం అనుకోండి. మంచం మీద పడుకోవడం ఎప్పుడైనా వాడు చూసారో వాడిని. అందువల్ల ఎందుకు చెప్తాం అంటే ఈ పిచ్చి భోగాలు మాకు అక్కర్లా. ఆత్మీయ శిష్యుడు ఇలాంటి కొంతమంది శిష్యులు ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం గురువు గారిని ఏమైనా తీసుకొచ్చి ధర్మ ప్రచారం చెయ్యాలి, ధర్మ ప్రచారం ఆయన ద్వారా జరిపించాలని వాళ్ళ కోరిక. అన్ని దేశాలలో ఉన్నటువంటి భక్తులందరికీ మన స్వధర్మాన్ని తెలియజేసి వారిని ఈ మార్గంలో నడిపించాలని గురువుగారి కోరిక. ఇన్ని దేశములలో ఇంత ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా మళ్ళీ చివరికి వచ్చేసరికి మా మనస్సు ఆవు మీద వ్యాసంలాగా ధర్మం మీదే ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళిన భక్తుల యొక్క కోరిక ధర్మం మీదే ఉంటుంది. మన ధర్మం పెరిగితే ఒక లాభం ఉన్నది. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో అన్యాయంగా ఎవరిని చంపాలని, వాళ్ళ ఆస్తులు ఆక్రమించాలని, వాళ్ళని కోసి పాతి పెట్టాలనే కోరిక ఉండదు. వీళ్ళుంటే హాయిగా ఉంటాం మనం.
మిగతా వాళ్ళలా కాల్చి చంపేయడాలు, మా మతంలోకి రాకపోతే మిమ్మల్ని పొడి చంపేస్తాం అండాలు, ఫ్యాన్ తిప్పి మరీ కాల్చేయడాలు ఇవి ఉండవు. ఇంతవరకు ఇతర దేశాలకు వెళ్ళి టెర్రరిస్టులై చంపినటువంటి వాళ్ళలో ఒక్క హిందూ పేరు చూపించండి మీరు, ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆ దేశం మా దేశం అనుకుంటారు, అందరినీ సమానంగా భావిస్తారు. ఇప్పుడు మేము వెళ్ళాం, దుబాయ్ వెళ్ళాం అనుకోండి, దుబాయ్ షేక్కులతో సమానంగా ఎంతో ప్రేమగా ఉంటాం, వాళ్ళు కూడా మమ్మల్ని అంత గౌరవిస్తారు. వాళ్ళల్లో కూడా ఒక శివుడే కనపడతాడు. వాళ్ళని చంపాలనిపించదు, వాళ్ళని వ్యతిరేకించాలి ద్వేషించాలని ఊహే రాదు పొరపాట్లు కూడా. ఇంగ్లాండ్ వెళ్ళాం, స్కాట్లాండ్ వెళ్ళాం, లేకపోతే నెదర్లాండ్స్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా ఆ మతస్థులు మమ్మల్ని చూస్తే ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తారు. కారణం వీళ్ళు అహింస పరమో ధర్మ అంటారు, అందరితో ఏకమవుతారని వాళ్ళకి తెలుసు కనుక. ఇతరులను చంపి వాళ్ళ ఆస్తులు ఆక్రమించండి అనే ఓ సిద్ధాంతం పొరపాట్లు కూడా మన సనాతన ధర్మంలో ఉండదు. అదొక గొప్ప తత్వం. అందువల్ల యయాతి మహారాజు గారు ఇంద్రుడు మాతలిని రథంతో పంపించి వచ్చేవాడు డైరెక్ట్గా హాయిగా ఉన్నంతకాలం ఉందుగానంటే కూడా ఏది చచ్చాక వచ్చే స్వర్గం బతికొండగా ఇస్తామంటే అబ్బే చావు ఏమిటి బతికేమిటి ఇవన్నీ చెప్పమన్నాడు ఆయన. అందుకని మాతలి ఈ పుణ్యపాప కర్మల యొక్క వివేచనంతా చేశాడు. ఇప్పుడు అడిగాడు ఏమని, యయాతి నా భాగ్యం వల్ల నువ్వు నాకు దర్శనమిచ్చావు. ఇంద్రుడు ఎంత గొప్పవాడో మాతలి కూడా అటువంటి వాడేనుండో. ఇంద్రుడికి రథం నడపడం అంటే మాట్లా, ఒకసారి ఆలోచించండి. 3 లోకాలకు అధిపతి ఇంద్రుడు, ఆయన రథానికి సారథి అవ్వాలంటే అవతల వాడు ఎంత లెవెల్ లేకపోతే, స్థాయి లేకపోతే సారథి అవుతాడు. విష్ణుమూర్తికి వాహనమై గరుత్మంతుడు మోస్తున్నాడంటే ఆ గరుత్మంతుడు కూడా విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడే. నందీశ్వరుడు శివాంశతో పుట్టినవాడే. హంస బ్రహ్మ యొక్క అంశతో పుట్టింది కాబట్టే బ్రహ్మను మోసింది. కాబట్టి గురువుగారిని వాహనంలో మోసుకెడుతున్నాడంటే వాడికి కూడా గురువుగారి యొక్క అంశం ఉంది కాబట్టే వాడు భ్రంశత్వం పొందకుండా కూడా తిరగలుగుతున్నాడు. ఈ అవకాశం అందరికీ వస్తుందా? రాదుగా. అందువల్ల మాతలి ఇంచుమించుగా ఇంద్రుడి వంటి వాడే. అందుకే పూర్వకాలంలో గురువులను మోసుకొచ్చే రథ సారథిని గురువుగారితో సమానంగా గౌరవించి అంత భోజనం పెట్టేవారు. ఇప్పుడు కలియుగం వచ్చాక డ్రైవర్ గారికి వేరే పెడుతున్నారు, కానీ పూర్వం అంత బాగా చూసేవారట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు యయాతి, అస్మద్భాగ్య ప్రసంగేన భవతో దర్శనం మమ సంజాతం శక్ర సంవాహ ఏతశ్రేయో మమాతులం. మాతలి, నేను ఏ పూర్వజన్మలోనో లేక ఈ జన్మలోనో మహాతపస్సు చేశాను, మహాత్ములతో స్నేహం చేశాను, పురాణ కథలు విన్నాను. ఆ పుణ్యం వల్ల సాటిలేని భాగ్యం కలిగింది. మాతలి అనే ఒక మహానుభావుడు పాప పుణ్య కర్మముల యొక్క ప్రభావం మాతృ గర్భంలో ప్రవేశించటం, పుట్టడం, పుట్టిన తర్వాత సుఖదుఖాలు అనుభవించటం, కర్మల యొక్క పరిపాకం, ఇవన్నీ వివరిస్తున్నాడు. ఇప్పుడు నాకు మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉన్నది. ఇవి తెలుసుకోవటం వల్ల నేనే కాక నా రాజ్య ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటాం. ఏం తెలుసుకోవాలనుకుంటాడు? మానవాహ మర్త్యలోకేచ పాపం కుర్వంతి దారుణం తేషాం కర్మ విపాకంచ మాతలే వద సాంప్రతం. మానవుడై పుట్టాక భూలోకంలో బ్రతకాలంటే కొన్ని పనులు చేయాలి. ఆ పనుల్లో కొంతమంది అయితే పూర్తిగా పాపకర్మలే చేస్తారు. పుట్టిన దగ్గర నుంచి తెచ్చేదాకా వాడి బతుకంతా పాపకర్మలే. కొంతమంది మహానుభావుల్ని పక్కన పెడితే భూలోకంలో కలియుగంలో 80% పాపులు ఉంటారట. ఆదివారం వచ్చిందంటే దేవ పాపిని అండమే కారణం. ఈ పాపాత్ముల యొక్క పాప కర్మ విపాకం ఎలా ఉంటుంది? పాపములు చేయటం వల్ల వాళ్ళు ఏమవుతారు, ఎలా చేస్తారు? దానికి కర్మ విపాకము, కర్మని పోగు చేసుకుని అనుభవించుట, ఈ విధానం చెప్పమన్నాడు. అయితే చెబుతున్నాను విను. ఎవరెవరు ఏమేం చేస్తే ఏ ఏ పాపాలు వస్తాయి, ఆ పాపాలకి పేర్లు ఏమిటి, వాటి వల్ల ఎలా చస్తారు, చచ్చాక ఎలా నరకనిపోతారు. మొట్టమొదట వేద నిందతో మొదలెట్టాడు. వేద నిందాం ప్రకుర్వంతి బ్రహ్మాచారస్య కుత్సనం
మహాపాతకమేవాపి జ్ఞాతవ్యం జ్ఞానపండితై. వేదములను నిందించడం, ఈ పవిత్రమైన బ్రహ్మాచారాలను తిరస్కరించడం, ఇవి మహాపాతకములు అని పిలువబడతాయి. బ్రహ్మహత్య అంటే మహానుభావుడైన విప్రుని చంపేయటమే బ్రహ్మహత్య కాదట. రోజు వేదములను తిట్టడం కూడా బ్రహ్మహత్యతో సమానమే. అలాగే ప్రొద్దుట లేవడం, సంధ్యావందనాలు చేయటం, యజ్ఞోపవేతం వేసుకోవటం, పాఠములు చెప్పడం, చదవడం, అర్చనలు చేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మాచారములు అని పిలువబడతాయి. ఈ బ్రహ్మాచారములను కుత్సనం చేయటం అంటే గర్హించటం, చిచ్చి అండం. కుత్సనం అనే శబ్దమునకు గర్హించటం, ఈ గర్హం కూడా బ్రహ్మహత్యా పాపమే ఉంది. ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి పెళ్ళయిందండి, వాళ్ళ ఆవిడ వచ్చిందండి. ఏమిటి ఆ మెళ్ళలో దిక్కుమాల యజ్ఞోపవేతం అందిట. యజ్ఞోపవేతం అంటే సాక్షాత్తు వేదస్వరూపం, వేదకర్మలకి అది ప్రతీక. ఈ యజ్ఞోపవేతాన్ని తిట్టింది, గర్హించింది, తీసేయంది. ఆయన సంధ్యావందనం చేస్తే వద్దంది. ఆయన శాకాహారం తింటే మనం మాంసాహారం తినాలంది. ఇలా ఈ వేదాచారములను, బ్రహ్మాచారములను గర్హించింది, నిందించింది, తిట్టింది. వెంటనే వాడికి బ్రహ్మహత్య పాపం వచ్చేసింది. ఈ పని మొగాడు చేసిన, ఆడవాడు చేసిన. ఏంటంటే అలా తిట్టినవాడిని నేను చూశాను కాబట్టి ముందు ఆవిడ పేరు ఎత్తాను. లేదా భార్యామణి వేళకి దీపారాధన చేసి, అర్చనలు చేసి, మంచి పనులు చేస్తుంటే దిక్కుమాలిన మొగుడు తిట్టాడు, ఇవన్నీ వేస్ట్ అన్నాడు, వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. కాబట్టి వేదములను నిందించడము, ఆచారములను తిరస్కరించడము, ఇవి మహాపాతకములు అని మహానుభావులైన పండితులు కూడా చెప్పారు. ఇది బ్రహ్మహత్యా పాపంతో సమానమే. ఇక అది కాక ఒక ఆయన ఉన్నాడు పాపం, ప్రణవపీఠానికి అర్చకుడు అనుకుందాం. ఆయన తెల్లవారుజామున లేచిపోతాడు, 5 అయ్యేసరికల్లా గుడి తీసేస్తాడు, అర్చన చేస్తున్నాడు, నైవేద్యం పెడుతున్నాడు, ఆ తర్వాత మధ్య మధ్యలో వ్రతాలు చేస్తున్నాడు, ఇతరుల కోసం జపం చేస్తున్నాడు. ఇటువంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు. పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు, మంచి పనులు చేస్తే బ్రాహ్మణుడు. దేవతలకు అర్చన చేసి అన్నం పెడుతున్నాడా లేదా? నైవేద్యం పెడుతున్నాడు కదా ఆయన. సత్యనారాయణ వ్రతం చేయమంటే చేస్తున్నాడా లేదా? ఒక్కోసారి వరసగా ఇవాళ చేస్తే మర్నాడు కూడా చేయవలసి వస్తుందా లేదా? తలనొప్పి వచ్చినా సరే సాయంత్రం అయ్యేసరికి తప్పనిసరి ఆ వ్రతం ఆపకుండా చేస్తున్నాడు. ఆ దేవతలకి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నాడు, కథ చెబుతున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు. ఇవన్నీ చేసేవాడిని ఏమంటారనమాట? విప్రుడు, బ్రాహ్మణుడు అంటారు. అటువంటి వాడిని చంపడం మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. వీలుంటే పెళ్లి కాని వాడైతే ఆయనకు పిల్లనివ్వాలి తప్ప, దానం ఇవ్వాలి తప్ప, ఆ వ్యక్తిని అన్యాయంగా బయటికి తీసుకెళ్ళి కత్తితో కసిక్కన పడవకూడదు. పొడిస్తే ఇంకా పాపానికి ప్రాయశ్చిత్తం లేదుగాక లేదు. అది కూడా బ్రహ్మహత్య పాపమే. దీంతోపాటు నిరంతరం పురాణములు చెబుతూ సాధు ప్రవర్తనతో నడుచుకునే వాళ్ళని సాధువులు అంటారు. మీరు కూడా సాధువులే. ఎందుకని? శనివారం నాడు ప్రొద్దుట లేచి పాప ఏం తిన్నారో ఏం తినలేదో పరుగున 9:45 కల్లా వచ్చారా లేదా? సరే, తప్పనిసరి కోర్టులకి బ్యాంకులకి వెళ్ళే వాళ్ళని పక్కన పెడితే చాలామంది పొద్దుట కూడా రాగలిగారు, పురాణం వింటున్నారు. వీళ్ళందరినీ సాధువులు అంటారు. ఇటువంటి వాళ్ళని తిట్టడం, వీళ్ళకి బాధ కలిగించడం కూడా బ్రహ్మహత్యే. అంటే ఇప్పుడు మీలో ఎవరిని తిట్టినా బ్రహ్మహత్య పాపం వస్తుంది. కేవలం సాయి మనోజ్ గారిని చంపేయటమే కాదు, పొడి చేయడమే కాదు, తిట్టడమే కాదు. అఫ్కోర్స్ ఆయన జోలికి వస్తాడు, భస్మం అయిపోతాడు అనుకోండి. ఆయన సామాన్యులు అనుకుంటారేంటి? ఆయన కేవలం వేద పండితుడే కాక పూజలు చేయడమే కాకుండా ఎవడన్నా కత్తెత్తుకొచ్చాడా ఇలా 3వ కన్ను తెరుస్తాడు. ఈయనకు కూడా ఈ మధ్యన 3వ కన్ను తెరుచుకుంది, అవతలవాడు భస్మం అయిపోతాడు. ఆయన జోలికి వస్తే ఎవడన్నా ఎగిరిపోతాడు. ఈయనకి అసిస్టెంట్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన పిఏ అయితే ఆయన ఎంఏ, ఈయన ప్రధాన అర్చకుడు, ఆయన ముఖ్య అర్చకుడు. ఆయనైతే 3వ కన్ను తెరక్కర్లా, చేత్తో కూడా ఇచ్చుకుంటే ఎగిరిపోతారు 30 మంది. వాళ్ళందరికీ కరాటే నేర్పిస్తూ ఉండో ఈ మధ్యన. సామాన్యం అనుకుంటారేటి? మా వాళ్ళని చూసి ఆషామాషి అనుకున్నారా? అలా కన్నెర్ర చేసి చేత్తో ఒక దెబ్బ కొడితే పట్మని ఒక దెబ్బకి 10 మందిని పడగొట్టేయగలడు ఆయన. అసలు కొన్ని చోట్లకి నేను పంపిద్దాం అనుకున్నాను, ఎందుకైనా మంచిది, ఇంకా పెళ్ళవలేదని ఆగాం. లేకపోతే ఆయన మహావీరుడు, ఈయనకంటే ఈయన దగ్గర పనిచేసి ఆయన ఇంకా వీరుడు. వీళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత పాపమో
సాధువులైన మిమ్మల్ని నిందించడం కూడా అంతే. ఇంతే కాదటండోయ్, ఇప్పుడు మీ అందరికీ పురాణం వినిపించేలా చేయడానికి మైక్ అవసరం. ఆ మైకుని ఆపరేట్ చేస్తున్నాయని కూడా సాధువే. ఈ మైకు లేకపోతే ప్రసారమే లేదు కదా. కాబట్టి ఈ సాయం చేయటం వల్ల ఇప్పుడు అతడు కూడా బ్రాహ్మడితో సమానమే. అతన్ని ఎవరన్నా తిడితే కూడా బ్రాహ్మణ వచ్చి పాపం వస్తుంది కర్మ. అంచేత అతను తిట్టడానికి కూడా లేదు ఇప్పుడు. ఇంకా పాపం మహానుభావులు యాదిరెడ్డి గారు, ఆయన ఈ గుడిని ఎంతో బాగా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన ఎప్పుడు యాద్ చేయాలి మనం. హమేషా యాద్ కర్నా చాహియే, ఇస్లియే యాదిరెడ్డి कहते हैं उसको. ఆ రకంగా ఆయన్ని ఏమన్నా అంటే అది కూడా బ్రహ్మహత్య పాపమే. ఈ విధమైనటువంటి సాధు నింద కూడా బ్రహ్మహత్యా పాపమే. సాధూనామపి సర్వేషాం యపేడాం హి సమాచరేత్ మహాపాతకమేవాపి ప్రాయశ్చిత్తేన హి వ్రజేత్. ఇవన్నీ మహాపాతకాలు. మహాపాతకాలు అంటే ఏంటి? బ్రహ్మహత్య, పంచమహాపాతకాలు అంటారు కదా, విన్నారు కదా మీరు. బంగారం అపహరించడం, జోదం ఆడడం, ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు. 4 పాతకాలు చేసిన వాళ్ళతో స్నేహం చేస్తే 5వ పాపంట. 5వ పాపానికి వేరే పాపం లేదు. పైన చెప్పిన 4గురితోటి స్నేహం చేయటమే పంచమహాపాతకాల్లో 5వది. ఇవి కాక ఇంకా మహాపాపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ భయంకర పాపాలు. తన కులాచారమును విడిచిపెట్టి అన్య ఆచారాలను పొందేవాడు వాడు కూడా మహాపాతకుడే. కాబట్టి తన ఆచారాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు ఈ మధ్యన మతాలు మారుతున్నారు కదా చాలామంది, డబ్బుల కోసమో ఇంకో దానికోసం నెత్తి మీద నూనె రాస్తేనో మారిపోతున్నారా. వాళ్ళు మహాపాతకులు అన్నారు. ఎందుకని? నీ ధర్మములో లోపమున్నా నీ ధర్మమే నీ ధర్మము. పరమతంలో ఒకవేళ ఇంకేమైనా గొప్ప ఉన్నా అది మనకు అనవసరం. ఎందుకని? నీ మతము నీ తల్లి నీ తండ్రి. మీ అమ్మా నాన్నల్ని మా అమ్మా నాన్న కాదు అని వేరే వాళ్ళని అమ్మా నాన్న అని పిలిస్తే వాడు ఎంత మూర్ఖుడండి. చిచ్చి, యు ఆర్ నాట్ మై డాడీ అంటాడా? ఆయన ఎంతో శ్రమించి వీడికి అన్నాడు. అలా కన్నటువంటి తండ్రిని తండ్రి కాదు అంటే వాడు ఎండ్రి. అటువంటి వాడు రాజమండ్రి అవతల సముద్రంలోకి తీసుకెళ్ళి కలిపేయాలి, సర్వనాశనం చేసేయాలి వాడిని. అందువల్ల తన ధర్మమును విడిచిపెట్టిన వాడు ఎప్పుడూ మహాపాపాత్ముడే. కాబట్టి మతం మారిన వాళ్ళందరికీ ఆ మతంలో మోక్షం లేదు, ఈ మతం విడిచిపెట్టాడు, మధ్యలో అటు ఇటు కాకుండా ప్రేతమై అల్లాడిపోతాడు. కావాలంటే వాళ్ళకి పిక్చర్ చేసి చూపిస్తున్నాను. ఇది భగవద్గీతలో చెప్పిన శ్లోకం. ఏమని చెప్పాడు కృష్ణుడు? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. విగుణః అంటే లోపం ఉన్నప్పటికీ, వేరే లోపాలు ఉన్నప్పటికీ నీ ధర్మమే శ్రేయస్సు కలిగిస్తుంది. శ్రేయాన్ స్వధర్మ విగుణ అపి అన్నమాట. ఒకవేళ లోపం ఉన్నప్పటికీ నీ ధర్మము నీ ఆచారమే నీకు శ్రేయస్సుని కలిగిస్తుంది. సు అనుష్ఠితాత్ పరధర్మ అన్నాడు. అంటే చక్కగా అనుష్ఠానం చెయ్యబడిన పరధర్మము కంటే, ఎంత మాట చెప్పాడు? పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే సు అనుష్ఠితాత్ చక్కగా అనుష్ఠానము చెయ్యబడిన ఆచరింపబడిన పరధర్మము కంటే నీ ధర్మమే గొప్పది. కాబట్టి నువ్వు పరధర్మంలోకి వెళ్ళి ఈ ధర్మం విడిచిపెట్టి అక్కడ బాగా డెవలప్ అవుదాం అనుకుంటే అవదరా పిచ్చాడా అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంత గింజుకున్నా నువ్వు సెకండ్ కేటగిరీయే. అక్కడికి వెళ్ళాక నిన్ను రానివ్వరు, రానిచ్చినా మోక్షం ఉండదు. బాగా కష్టపడి ఆచరించిన పరధర్మాచరణం కంటే లోపములు ఉన్నప్పటికీ నీ ధర్మమే గొప్పది. పరధర్మం గొప్పదైనా దానికంటే నీ ధర్మం గొప్పదిరా అన్నాడు. నీ మాతృభాష విడిచిపెట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నావయ్యా, ఇంగ్లాండ్ వెళ్ళు. నువ్వు ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా వాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడి లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి ఇంగ్లీష్ లెక్చరర్ అయినా ఇంగ్లాండ్లో బోధించడానికి పనికిరావు, ఇండియాలో బోధించడానికే తప్ప. ఇదిగో గొప్ప ఇంగ్లీష్ పండితుడైనా అక్కడికి వెళ్ళాక వాడు అన్నాడు అంటే అన్నాడు ఈయన, మళ్ళీ దుబాసీ కావాల్సి వచ్చింది అక్కడ. ఇప్పుడు ఏం అర్థం కాదు వాడు చెప్పేది. లాస్ ఏంజల్స్లో దిగాను, దిగ్గానే వాడు ఏదో అన్నాడు, మళ్ళీ నాకు అర్థం కాల. ఇదేంటారు బాబు, అవతల ఇంటర్వ్యూ బాగానే అర్థం చేసేది కదా, వీసా వచ్చింది కదా, ఇంతకీ వాడు ఏమంటాడు అనమాట, అన్నాడు. అంటే వై ఆర్ యూ కమింగ్ అది ఆ ముక్కు పెట్టి
ఐస్ తినేసి తెగ తాగేసి ఉన్న కారణం చేత ముక్కులతో పలుకుతాడు, ఎక్కువ తాగుపోతాడు, ముక్కుతో పలుకుతాడు. అందుకని అన్నాడు 2 సార్లు ఉన్నాక వయ్యారు కమింగ్ అని అర్థమైందనమాట. ఆ తర్వాత రెండో ప్రశ్న అన్నాడు. అంటే ఆర్యూ మిస్టర్ వద్దిపత్తి పద్మాకర్ అదనమాట. అంటాడు ముక్కుల్లో పెట్టి. ఏం అర్థమైతే వస్తుంది నీకు? కాబట్టి నువ్వు ఎంత ఇంగ్లీష్ పండిట్ అయితే మాత్రమే అక్కడికి వెళ్తే పండిట్ కాదు బ్యాండిట్ అయ్యావు చివరికి. ఇంకా నా అదృష్టం ఏంటంటే అది 2006 కాబట్టి 19 ఏళ్ల క్రితం కాబట్టి చెవులు బాగా పనిచేస్తున్నాయి కనుక ఆర్యూ మిస్టర్ వద్దిపత్తి పద్మాకర్ అనేది అర్థమయ్యింది. కాబట్టి అదే తెలుగులో మనం ఎక్కడికి వెళ్ళినా మన మాతృభాష కాబట్టి ఆ ఉపన్యాసం వేరు. ఆ తెలుగు తర్వాత మాతృభాషతో సమానమైన సంస్కృతమో హిందీయో కొంతవరకు పర్వాలేదు. కానీ నువ్వు ఎంత గించుకున్నా అక్కడికి వెడితే వేరే వాడివి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు సిటిజన్ అయినా నీ తోలు చూడగానే నీ మొహం చూడగానే వాడికి అర్థమైపోతుంది వీడి ఇంగ్లీష్ వాడు కాదు, వీడి సిటిజన్ అయినా వీడి పిటిజన్ అని వీడి మీద పిటి చూపిస్తాడు తప్ప, అవసరమైతే పెటీల్మని కొడతాడు తప్ప వీడి మీద అక్కడ పుట్టి అక్కడ రంగున్నటువంటి వాడి మీద చూపించే పక్షపాతం ఎప్పుడు చూపించలేరు. భూమి మీదే ఇన్ని మార్పులుంటే నువ్వు పరమ పవిత్రమైన సనాతనాచారంలో పుట్టి ఈ ఆచారాన్ని విడిచిపెట్టి ఇంకో మతంలో కడితే ఆ మతం వాడు నిన్ను ఎలాగూ రానివాడు. ఆ మతంలో నీకు మోక్షము రాదు. ఆ మతం ప్రకారంగా జరిగే ఆచారాలు నీకు అర్థమై చావు. మధ్యలో ఏమవుతుందన్నమాట, అతో భ్రష్ట ఇతో భ్రష్ట, అక్కడ భ్రష్టుడు ఇక్కడ భ్రష్టుడై ప్రేతాత్మయ్యి అల్లాడిపోతాడు. ఇప్పుడు కాకులు మధ్యలోకి ఓ హంస వెళ్ళిందండి, కాకులు రానివ్వవు, హంస అనుకో పొడిచి పారేస్తాయి. మనం హంసలు లాంటి వాళ్ళం. సనాతన ధర్మంలో ఉన్న హిందువులు హంసలు, అవి కాకులు మధ్యలోకి వెడితే హంసలాగా ఉన్న నువ్వు కావ్ అనలేవు. అవి కావు అన్నా రక్షించవు. కావు అంటే కావుము రక్షించమని అర్థం. రక్షించమన్నా రక్షించవు, పొడుస్తాయి తప్ప. ఈ పిచ్చడికి తెలియదు. ఆ ముష్టి కోసం ఆ మతం మారతాడు. అటు ముష్టి లేదు, ఇటు పుష్టి లేదు, సంతుష్టి లేదు, చివరికి మొదలష్టి అయిపోతాడు. కాబట్టి నాయనలారా, తన ఆచారమును విడిచిపెట్టి అన్యాచారమునకు వెళ్ళడము కూడా భయంకర మహాపాతకమే. ఓ హంస ఎంతో ఆనందపడిందిట, అలా ఎగురుతోంది. ఓ హంస తన యొక్క పరివారంతో కలిసి మానస సరోవరం విడిచిపెట్టి అనుకోకుండా కొల్లేరో పులికాట్ సరస్సుకు వచ్చింది. అక్కడ అన్ని కొంగలే ఉన్నాయి. ఏమున్నాయి? కొంగలు. ఆ కొంగలు కూడా కాస్త తెల్లగానే ఉన్నాయి. కాబట్టి ఈ హంసలు చూడగానే ఆశ్చర్యం కలిగింది. ముక్కు, కాళ్ళు ఎర్రగా చక్కని రెక్కలతో ముచ్చటగా కనపడుతున్న హంసలను చూడగానే ఈ కొంగలకు అనుమానం వచ్చింది. వెంటనే ఇలా ప్రశ్నించారన్నమాట, ఎవ్వరు మీరు కాళ్ళు మొగమెర్రన? మీరెవరండి? కాళ్ళు మొహం ఎర్రగా ఉన్నాయి, తెల్లగా ఉన్నా మాలా లేరు. మా కాళ్ళు పుల్లల్లా ఉంటాయి, ముక్కులు పొడుగ్గా ఉంటాయి. మేము రోజు పచ్చి చేపలు ఎండ్రేలు నవ్వుకునేవాడి దగ్గరికి వెళ్ళి ఎండ్రేయలు ఎండు చేపలు తింటాం. మీరేమిటి ఇలా ఉన్నారు? ఏం తింటారు? మీరు ఎవరని అడిగాయి. ఎవరు? కొంగలు. అప్పుడు ఇవేమన్నాయి? హంసలమేము అని సమాధానం చెప్పింది. పద్యంలో క్వశ్చన్ ఆన్సర్, ప్రశ్న సమాధానం. ఎవ్వరు మీరు కాళ్ళు మొగమెర్రన హంసలమేము. అర్థమైపోతుంది కదా మీకు. వాసమో, ఎక్కడుంటారు? నివాసం ఎక్కడ? నేటివ్ ప్లేస్ ఎక్కడ? దవ్వుల నుండు మానసము, ఎక్కడో దూరంగా ఉన్న మానస సరోవరం. దాని విశేషములెవ్వి తెలుపుడా? ఆ మానస సరోవరంలో ఉన్న విశేషాలు ఏమిటి చెప్పండి అన్నాయి కొంగలు. మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ కలవల్దు, అందులో బంగారం వంటి తామర పువ్వులు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, ముత్యాల చెప్పలు ఉంటాయి. అక్కడ మానస సరోవరంలో బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు మరియు ముత్యాలు ఉన్నాయి. వెంటనే ఇవేమన్నాయి అనమాట, నత్తలో అన్నాయి. వీటి బతుకు నత్తలు కదా, అందుకని నత్తలో అని అడిగాయిట. మానస సరోవరంలో నత్తలు ఎందుకుంటాయి? ఈ దిక్కుమాల చోటు ఉంటాయి తప్ప. అందుకని అవి ఎరుంగమన్నా అవి మాకు తెలియవు అన్నాయిట. అహహాయని నవ్వే బకంబులన్నీయున్ అని నవ్వే. ఎందుకని? నత్తలు తెలియదుట. ముక్కెట్టి నత్త పొడుచుకుని అందులో ఉన్నటువంటి మాంసం అలా అని తింటూ ఉంటే ఎంత రుచో, ఎంత సౌఖ్యమో, స్వర్గం కంటే బాగున్నాయి అన్ని నవ్వేయట. కాబట్టి హంసల విలువ, మానస సరోవరం విలువ
బోడి కొంగలకి ఏం తెలుస్తుంది? ఎప్పుడు చూసినా కుళ్ళు చేపలు తినేవాటికి, కుళ్ళు నత్తలు తినేవాటికి. అందుకని వికటాట్టహాసం చేసేయాలి. గొప్ప పద్యం ఇది, కంఠస్థం చేసుకోండి. మళ్ళీ చదువుతాను, ఇందులో రికార్డ్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక చదివి సాయంత్రం అప్పచెపితే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఓ 100 రూపాయలు తీసుకుంటాను. అది సత్కారం. ఎవ్వరు మీరు కాళ్ళు మొగ మెర్రన హంసలమేము వాసమో దవ్వుల నుండు మానసము దాని విశేషములెవ్వి తెలుపుడా మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ కలవల్దు నత్తలో అవ్వియరుంగమన్న నఖహాయని నవ్వె బకంబులన్నియున్. కాబట్టి ఎంత గొప్ప సందేశం ఇచ్చాయి ఇవి. మన భారతదేశం పరమ పవిత్రమైన మానస సరోవరం. ఇక్కడున్న మీరంతా మనమంతా హంసలం. ఇంకో చోటకి వెడితే అది కుళ్ళిపోయిన నీటితో ఉన్న సరస్సు. అందులో ఉండేవి కొంగలు, అవి నత్తలు ఎరుకుంటాయి. అవే డబ్బులు అనుకుని మన వాళ్ళు అక్కడికి వెడతారు. తప్పదు కాబట్టి ధర్మ ప్రచారానికి వెళ్ళాలి. కానీ వెళ్ళినా మనం ఒకవేళ నాబోటి వాడు వెడితే ఇలాగే ప్రశ్నిస్తారు. మేము కొంగలం, మీరెవరు? హంస. అక్కడ నత్తలు ఉన్నాయా? నత్త నాకు వద్దు బాబోయ్ అనగానే చిచ్చి నత్తలు తినకపోతే నీ బతుక్కి నీది మతం ఏమిటి అంటారు వాళ్ళు. కాబట్టి ఇందులో ఉన్న గూఢార్థం మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఇంకొక అద్భుతమైన కథ ఉన్నది. పాపం ఒక చోట ఒక శ్మశానం కనపడింది. ఆ శ్మశానంలో శవాలు తగలడ్డాక ఎముకలన్నీ కాస్త కాస్త మాంసంతో ఎగిరి దూరంగా పడ్డాయి. రాత్రిపూట నక్కోటి వచ్చింది. ఆ ఎండిపోయిన ఎముక, ఆ ఎముక మధ్యలో ఉన్న మాంసం అని నాక్కుంటోంది. చూశారుగా మనకి ఎముకల్ని హ్యామ్ అని ఆ మాంసం పీక్కుని ఎముకలతో సైతంగా అమ్మడం, దాన్ని అలా పెట్టడం విందు భోజనంలో అదొకటి. ఆదివారం వచ్చిందంటే మేక తలకాయ, గొర్రె తలకాయతో సైతంగా ప్రదర్శించినట్టుగా అక్కడ ఎముక కనపడింది. ఆ ఎముకని పాపం ప్రొఫెసర్ నక్కారావు గారు నాక్కుంటున్నారు. దానికి డొక్క నిండట్లేదు నక్కకి, ఎముక నాక్కుంటున్నా. ఇంతలో అటుగా ఓ సన్యాసి గారు వచ్చారు. ఈ సన్యాసి గారు ఋషీశ్వరుడు నక్కను చూశాడు. ఆయనకి జాలేసింది. పాపం నక్క ఎంత కష్టపడుతోంది డొక్కలు నింపుకోవడానికి, ఈ దిక్కుమాలిన ఎముకలు నక్కుంటోంది. ఎన్నాళ్ళకైనా నక్కకి స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు కదా, దీన్ని స్వర్గానికి పంపించేద్దాము అనిపించింది. అందుకని నక్కారావు గారి దగ్గరికి సన్యాసిరావు గారు వచ్చారు. ఈ సన్యాసిరావు గారు నక్క మంగళం వస్తూ అనగానే ఎంగిలి మంగళమా అంది. మంగళం అంటే దాని దృష్టిలో ఎంగిలి మంగళం. అలా కాదు, నాకు నీ మీద జాలి కలిగింది, నిన్ను స్వర్గానికి పంపుతాను, వెడతావా అన్నాడు. స్వర్గం అంటే ఎలా ఉంటుంది అంది నక్క. నక్కకి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. అందుకని స్వర్గం అంటే రంభా ఓరోసులు అంటే దానికి అర్థం అవ్వదు, ఇంద్రుడు అంటే అర్థం కాదు. అందువల్ల నక్కకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి, నక్క నువ్వు ఎంతో కష్టపడి డొక్క నింపుకోవడానికి ఎముకలు నక్కుంటావు కదా, ఆకలి తీరట్లేదు కదా, స్వర్గానికి వెడితే ఆకలి దప్పిక ఉండవు, నువ్వు సుఖంగా ఉండొచ్చు అన్నాడు ఆయన. ముందుగా ఆకలి దప్పిక ఉండవు అన్నాడు. మళ్ళీ నక్కారావు గారు ఏమన్నారు అంటే, స్వర్గంలోకి వెళితే ఆకలి దప్పిక ఉండవండి, ఉండవు. అయితే అక్కడ ఎముకలు నక్కోవాల్సిన అవసరం ఉండదా అంది. చిచ్చి అసలు ఎముకలే ఉండవు, ఇంక ఎముకలు నక్కోవడం ఎందుకు అనగానే, చిచ్చి నాకొద్దు స్వర్గం. ఈ ఎండిపోయిన కుళ్ళిపోయిన వాసన వస్తున్న ఎముకల్ని నోట్లో పెట్టుకుని అని నాక్కుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అసలు స్వర్గం ఇదే, ఎముకలు నాక్కోవడానికి వీలు కానీ స్వర్గం నాకొద్దు, నేను రిజెక్ట్ చేస్తున్నానండి. అందుకని అప్పటి నుంచి నక్క ఎక్కడా నాకలోకం ఎక్కడా అని ఒక సామెత పుట్టింది. నాకలోకం అంటే స్వర్గం, నక్క ఎక్కడా నాకలోకం, నాగలోకం కాదు, పాతాళలోకం కాదు, నాకలోకం ఎక్కడా. కాబట్టి నక్కను నాకలోకానికి పంపుతామన్నా దాని మహానికి వెళ్ళదు. నేను ఎప్పుడో నీలకంఠేశ్వర శతకంలో పద్యం రాశాను. ఎడ లేకుండగా నీదు భక్తులను తానెవ్వేళ పీడింపచూచెడి పాపాత్ముల దాన కర్మములు సిద్ధింపంగగా చూచునే. ఎప్పుడు పుణ్యాత్ముల్ని పీడించే ఒక దుర్మార్గుడు ఉన్నట్ట, తన భక్తుల్ని శివభక్తుల్ని పీడిస్తున్నాడు. వాడు దానం చేశాడు, ఎన్ని దానములు చేసినా భక్తులకి బాధ కలిగిస్తున్నాడు. అలాంటి పాపాత్ముని దానకర్మ ఫలములు సిద్ధించునే. దానకర్మ ఫలములు సిద్ధినివ్వవు, అంటే ప్రయోజనం ఇవ్వవు. ఎందుకంటే వాడు దానం చేస్తున్నాడు కానీ భక్తుల్ని బాధ పెడుతున్నాడు కనుక. నక్క ఎక్కడ నాకమ్మది ఎక్కడయ్య బుధభక్త వ్రాత సంసేవనీ కడకును చేర్చునటంచు పల్కెదవు భర్గా నీలకంఠేశ్వర
అని 1993లో రాశాను. ఈ పద్యం 93లో రాసిన పద్యం. ఎప్పుడూ నీ భక్తుల్ని పీడించే పాపాత్ముని దాన కర్మ ఫలములు సిద్ధించవు. దానికి ఉదాహరణ నక్క ఎక్కడ నాకమ్మది ఎక్కడయ్యా, నక్కెక్కడ నాకలోకం ఎక్కడ. కాబట్టి భగవంతుడిని పొందాలంటే బుధభక్త వ్రాత సంసేవ చెయ్యాలి, భక్తులను పండితులను సేవించాలి. అప్పుడు శివుడి దగ్గరికి మనం వెడతాము. కాబట్టి ఇలాంటి సామెతలు అనిపిస్తుంది మనకి. కొంగలు హంసల్ని రానివ్వవు, నక్కకి స్వర్గం అక్కర్లేదు. అలాగే మనం ఎంత గింజుకున్నా మన ఆచారమును మన మతమును విడిచి అన్యమతంలోకి వెడితే ఈ బతుకే అవుతుంది, నక్క బతుకే అవుతుంది, కొంగ బతుకు అవుతుంది, హంసలా అవ్వం, సాధువులా అవ్వం. అందుకని 1కి 2 సార్లు చెప్పాడు, ఎట్టి పరిస్థితులలోనూ నీ ధర్మమును నీ ఆచారమును విడిచిపెట్టి అన్యాచారములను పొందకు. ఆ అన్యాచారం ఉందే అది మహాపాతకం. ఆ పాతకం బ్రహ్మహత్యా పాపం కంటే కూడా గొప్పది, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక మాతాపిత్రోశ్చయా నిందా తాడనం భగినీషు చ పితృష్వసు నిందనంచ తదేవ పాతకం ధ్రువం. తల్లిదండ్రులను నిందించడం మొట్టమొదట. మాతా పిత్రోశ్చ యా నిందా. కొంతమందికి ఎందుకో తెలియదు, అమ్మ కనపడితే కోపం, తల్లిని తిట్టడం. నువ్వు ఎప్పుడు కూడా నన్ను సవత్తెల్లా చూసావు, ఇదేం మాట్లాడి అన్యాయం. తల్లిదండ్రులకి పక్షపాతం ఉండదు, కాకపోతే పిల్లల యొక్క గుణములను బట్టి వారిని ప్రేమిస్తారు. ఒక క్రూరుడైన కొడుకుని ఉత్తముడైన కొడుకుని సమానంగా ఎలా చూడగలుగుతాం? వాడు ఉత్తముడని తెలిసినప్పుడు వాడి మీద వాత్సల్యం చూపించి వాడు భవిష్యత్తులో బాగుపడడానికి ఒక విధంగా చూస్తారు. అదే దొంగ నీచుడు అయితే వాడిని అప్పుడప్పుడు తిట్టో కొట్టో దారిలో పెట్టాలనుకుంటారు తప్ప నిజానికి ఎవరి మీద ద్వేషము ఉండదు, రాగము ఉండదు, సమానంగా చూస్తారు తల్లులు. కానీ ఒక్కొక్కళ్ళు ఉంటారు కర్మ, నువ్వెప్పుడు సవత్తెల్లా చూసావు, నీకు ఎంతసేపు తమ్ముడు అంటే ఇష్టం, లేకపోతే ఇంకోటి అన్నయ్య అంటే ఇష్టం, ఇలా దెప్పుతారు. అలా తల్లిని నిందించేవాడు, తండ్రిని నిందించేవాడు, సోదరిని కొట్టిన బట్ట అక్కని చెల్లెల్ని కొట్టకూడదండో, మహాపాపం అది. ఆ పాపాత్మడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎంత కోపం వచ్చినా పొమ్మనాలు తప్ప కొట్టకూడదు. పితృశ్వసుర్ నిందనంచ. ఇక అన్నిటికంటే తండ్రి చేసేటటువంటి పనులను తిట్టడం, ఇది చాలా. తండ్రి మనకి ఇష్టం లేని పనులు కొన్ని ఒక్కోసారి కర్మగాలి చెయ్యవచ్చు, అది మనం ఏం చేయగలుగుతాం? పితృశ్వసు అనే అండం ద్వారా ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు. అనగా తన వంశములో తన తండ్రికి సంబంధించినటువంటి ఆత్మీయులైనటువంటి బంధువులు. పితృశ్వసు అనే శబ్దమునకు మరో అర్థం తండ్రి యొక్క సోదరి, అంటే మేనత్త. ఇటువంటి వాళ్ళని తిట్టకూడదు, ఇవి మహాపాతకములు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను తిట్టరాదు, సోదరీమణులను కొట్టరాదు. తండ్రి యొక్క సోదరీమణులను ఏ కోపం వచ్చినా సరే అన్యాయంగా అనవసరంగా తిట్టకూడదు. మనకి ఇష్టం లేదు వదిలేమన్నారు, వాళ్ళు తప్పుడు పనులు చేశారనుకుందాం, నిజంగా పాపాత్ములే, మేనత్తలు ఏడిపిస్తున్నారు, వాళ్ళతో సంబంధం తెంచుకోమన్నారు తప్ప కొట్టద్దు, తిట్టద్దు. ఇంకా శ్రాద్ధకాలం వచ్చింది. ఆ సమయంలో 5 క్రోసుల లోపల ఉన్నటువంటి తన బంధువుల్ని కొందరిని తప్పక శ్రాద్ధానికి పిలవాలట. 5 క్రోసులు అంటే ఇంచుమించుగా 5 రెళ్ళు 10 మైళ్ళు. 10 మైళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళని రమ్మని పిలవాలి. రాకపోతే వాళ్ళ కర్మ, అది వేరే విషయం. ఎవరెవరు పిలవాలి? జామాతరం అంటే అల్లుండి పిలవాలి. దుహితుస్సుతం అంటే తండ్రి గారికి తద్దినం పెడుతున్నాడు, తల్లికి తద్దినం పెడుతున్నాడు. ఈ తల్లికో తండ్రికో ఒక కూతురుందిగా, అంటే ఇతడికి తద్దినం పెట్టడానికి అక్కో చెల్లో ఆవిడ కొడుకును కూడా పిలవాలి. మేనల్లుండి పిలవమని అర్థం. దానికి ఇంత మాట చెప్పాడు. అల్లుణ్ణి, మేనల్లుణ్ణి, స్వసారంచైవా. మళ్ళీ ఏమన్నాడు అనమాట, ఈ అత్తగారిని విడిచిపెట్టడం, మామగారిని విడిచిపెట్టడం, సోదరుని విడిచిపెట్టడం చేసి శ్రాద్ధం పెట్టకూడదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఉన్నాను, మా అమ్మగారికో నాన్నగారికో తద్దినం పెడుతున్నాను. ఆ సమయంలో కొంచెం దగ్గరలో ఉంటే అల్లుండి పిలవాలి, మేనల్లుండి పిలవాలి, అత్తగారిని పిలవాలి, మామగారిని పిలవాలి, సోదరీమణులుంటే పిలవాలి. వాళ్ళని పిలిచి వాళ్ళను కూడా భోజనంలో
భాగస్వాములను చెయ్యాలి. అలా చెయ్యకపోతే వాడికి మహాపాతకం చుట్టుకుంటుంది. ఇప్పుడు పిలిచినా రాలేదనుకోండి, అప్పుడు నీ తప్పేం లేదు, ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనకు సంబంధం లేదు. ఏ కోపం వచ్చినా ఒక్కోసారి ఇక్కడ చెప్తున్నాడు క్రోధాత్ అంటున్నాడు అండోయ్. అంటే ఏంటనమాట, అవతలతో తగద వచ్చేస్తట. కొంతమందికి ఎందుకో కానీ అక్క చెల్లెడితో పడదు, అన్నదమ్ములతో పడదు. నేను చచ్చిన దాన్ని గడప దొక్కను, లేక వాళ్ళని పిలవనంటారు, అది మహాపాపం అన్నాడు. నీకు ఎంత కోపం వచ్చినా తద్దినం రోజున మాత్రం కోపాన్ని విడిచిపెట్టక తప్పదు. అయినా అక్క మీదో చెల్లి మీదో కోపం వచ్చి నిన్ను తద్దినానికి పిలవనంటే అది ఎప్పుడూ పాపమే. మరి ఎందుకు వస్తుందో తెలియదు ఈ కోపాలు. కొంతమంది అంటారుగా, చచ్చినా నీ గడప దొక్కాలి. చచ్చాక దొక్కేది ఏంటయ్యా, బతికుండగా తొక్కాలి, చచ్చాక తొక్కేది ఏం లేదు. పైకి యమధర్మరాజు గారు గడపే తొక్కుతాం అప్పుడు ఈ పిచ్చి పాపాలు చేస్తే. కాబట్టి ఇలాంటివి చేయరాదు. ఇక అప్పుడప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానం చేయకపోయినా, నిత్యము దేవతలకి నైవేద్యం పెట్టకుండా అన్నం తిన్నా అది కూడా మహాపాపమే, తండ్రిని చంపడంతో సమానంట. కాబట్టి ఏం చేయాలి మనం, అప్పుడప్పుడు ఈ పిండ ప్రదానాల కాలాల్లోనో అమావాస్యలోనో పితృతర్పణాలు ఇవ్వాలి. రోజు మనం అన్నం తినేటప్పుడు ఆకులో వడ్డించుకున్న దాన్ని ఒక్కసారి దేవతలకు అలా చూపించి నైవేద్యం పెట్టి తినాలి. దేవతలకి సాధారణంగా మనం తినే ఆహారాన్ని నైవేద్యం పెట్టాలి. అందుకని ఇప్పటికి కూడా ఆపోసన పట్టడం అనే పని మన కోసం ఏర్పాటు చేశారు. ఆపోసన పట్టామంటే అర్థం దేవతలకి నైవేద్యం పెట్టినట్టే. ఆపోసన మాని అన్నం తిన్నామంటే అది రక్తం తాగడంతో సమానం అనే మాట భగవద్గీతలో కృష్ణుడు వాడాడు. అది రాక్షస భోజనం, నెత్తురుకూడు. నేను ఎరుగు ఒక ఆవిడ ఉండేది, కాఫీ తాగుతున్నా టీ తాగుతున్నా సరే అలా దేవుడికి అలా చూపించేది. కాఫీ నైవేద్యం సమర్పయామి, టీ నైవేద్యం సమర్పయామి. మా చిన్నప్పుడుగా తెలిసేది కదా, నాకు 5 ఏళ్ల వయస్సు. కాఫీ టీ కూడా ఇచ్చేస్తుంది ఏమిటంటే, ఏది తిన్నా దేవతలకు ఇచ్చేస్తే అదో పుణ్యం అని అప్పుడు మా నాన్నగారు ఈ పురాణాలు చూపించారు. మూఢభక్తి కలిగిన వాళ్ళు కాఫీ టీలు ఏవైనా ఇచ్చేస్తారు. ఇంకా నయమండి, ఒక ఆయన ఉండేవాడు, రోజు ఓ బుడ్డి తాగేవాడు. ఈయన ఈ బుడ్డి, ఆయన బుడ్డి నైవేద్యం కూడా చేసేవాడు. ఆయన ఏం చేస్తాం, ఆయనకి చెప్పారు ఎవరో, ఏం తిన్నా ఏం తగినా దేవతలకు ఇచ్చేయాలి. మీరు కావాలని బుడ్డి ఇవ్వకండి, ఇప్పుడు మళ్ళీ నటి వరకు కొట్టుకోదు కాదు, అదొక ధర్మమే. ఇప్పుడు భక్త కన్నప్ప లాంటి అమాయకులు పంది మాంసం తినేటప్పుడు అది కూడా నైవేద్యం పెట్టారు లేదా. ఏ ఆహారమైనా నేను విడిచిపెట్టలేకపోతానని దేవతా నివేదన చేయటం పుణ్యమే. కావాలనే అవి చేయకండి మళ్ళీ. అందువల్ల దేవతలకి పితృదేవతలకి నైవేద్యం పెట్టకుండా తినడం మహాపాపం. ఇంకా ఒక ఆయన దానం చెయ్యాలనుకున్నాడు. ఆయనకి ఎందుకో కానీ సాయి మనోజ్ గారంటేనే ఇష్టం అనుకుందాం కాసేపు. ఆయనకే దానం చేయాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో అనుకోకుండా పక్కనే రణవపేట రెండో అర్చకుడు పవన శర్మ గారు వచ్చారు. ఇద్దరున్నప్పుడు ఈ ఒక్కడికి ఇచ్చి రెండో వాడికి ఇవ్వకపోవటం మహాపాపం, పంక్తి భేదం అంటారు దాన్ని. వాడు కూడా నరకానికి పోతట్టండి. అసలు ఎంత మాట చెప్పాడంటే, అది దాన భ్రంశకరం స్మృతం అన్నాడు. దానములో మహాలోపం, పాపం. దానమును చేయకపోవటం వల్ల వచ్చే పాపం కంటే కూడా లోపం చేయటం వల్ల ఎక్కువ పాపం అన్నారు. ఇప్పుడు 10 రూపాయలు ఇద్దాం అనుకున్నావు, చెరో 5, ఈ నష్టం ఏంటి, ఇద్దరున్నారు కనుక. పక్షపాతంతో వాడికి 10 ఇచ్చి ఇంకోటి రూపాయి ఇవ్వకూడదు అక్కడ. అందువల్ల ఎంతో కొంత ఇమ్మన్నాడు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అనమాట, మీకు గురువు గారు అంటే మీకు చాలా ఇష్టం, ఎందుకంటే పురాణం చెప్పేది ఆయనే, ఆయనకే ఇవ్వాలి. అదే సమయంలో పారాయణ చేస్తున్న వాళ్ళు కనబడ్డారు అనుకుందాం, వాళ్ళకి 1 రూపాయి అయినా ఇమ్మన్నాడు 7 రోజుల్లో. అప్పుడు ఏమవుతుందట, పంక్తి భేదం లేకుండా ఉంటుందట. గురువు గారికి 10 కోట్లు ఇస్తే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే చాలు. అంటే 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వండి కాదని అంటలేదు, కానీ కనీసం 10 రూపాయలనే ఇమ్మన్నాడు. అప్పుడు ఏమవుతుందట, పంక్తిలో లోపము చేసినటువంటి పాపము రాదు. అందువల్ల ఎంతో కొంత మనకు తోచిన దాంట్లో ఇవ్వాలి. ఏకస్మై, మళ్ళీ చెప్తాను, ఏకస్మై దీయతే దానం అన్యేభ్యోపి నదీయతే. ఒకళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఒప్పుకోవడం వల్ల దోషం అవుతుంది కనుక ఎంతో కొంత చేయాలి. యజమాన గృహే సేవా సంస్థితాన్ బ్రాహ్మణాన్ నిజాన్ పరిత్యజ్య హి యద్దానం నదానస్య చ లక్ష్మణం. ఒక ఇంట్లో ఎవరో యజ్ఞం చేయమని కోరారు. ఆ ఇంట్లో యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం చేసేటటువంటి యజమాని
ప్రధాన ఋత్విక్కుతో పాటు మంత్రం చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి ఎంతో కొంత. బ్రహ్మల్లో ఒక ఆయన ముఖ్యుడు ఉంటాడు కదా, యజ్ఞానికి 10 మంది బ్రాహ్మణులు అవసరం అండి. ఈ 10 మందికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయక బ్రహ్మగారికి ఎక్కువ దానం చేసినా తక్కిన వాళ్ళకు కూడా ఎంతో కొంత దానం చేయకుండా, ఏమండి కాంట్రాక్ట్ అండి ఇది, మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టేసామండి, ఆయన ఇచ్చుకుంటాడు, మాకు సంబంధం లేదు అనకూడదట. ఆయనకి 10 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చినా ఈ వచ్చిన వాడి చేతిలో నీ చేత్తో ఎంతో కొంత పెట్టుకోకపోతే అది యజ్ఞం కాదు. అందుకని కనీసం ₹1 ₹10 కాలాన్ని బట్టి 100 పెట్టాలి, లేకపోతే అది కూడా దోషమే. ధర్మాచార సమన్వితమైన విప్ర జీవితమును ఎవడైనా ఆక్షేపిస్తే వాడు కూడా బ్రహ్మహత్యా పాపమే పొందుతాడు. అనగా ఒక ఆయన పిలక పెట్టుకున్నాడు, నామం పెట్టుకున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు, బ్రాహ్మణాచారాన్ని పాటిస్తున్నాడు. వీలుంటే పాటించు, లేకపోతే నోరు మూసుకో, అంతేగాని ఏమిటా ఆచారం, ఏమిటా బొట్లు, ఏమిటా పిలక, నీ మొహం తగలయ్యా అని అనకూడదట. అలా అన్నామా మహాపాపం వస్తుంది. ఈ ఆచారమును పరిహాసం చెయ్యటం వల్ల వాడు వేదనింద చేసిన పాపం పొందుతాడు. ఇంకా మహావిద్వాంసుడు ఒకడు దొరికాడు, వాడు బాగా పండితుడు. ఆ పండితుడికి పెద్దగా చదువుకోని వాడికి ఒకే రకమైన దక్షిణ ఇచ్చిన వాడు కూడా నాశనం అయిపోతాడు. ఎందుకంటే పాండిత్యానికి తగిన జీతం ఇవ్వాలి. మీ కంపెనీల్లో చూస్తున్నారా, సీనియర్కి ఇచ్చే జీతం జూనియర్కి ఇస్తారా? ఎవరుగా ఆయన అడగండి, సాఫ్ట్వేర్ వాడేగా. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో టాప్ లెవెల్కి వెళ్ళిపోయిన వాడికి 10 లక్షలు ఇస్తే కొత్తగా జాయిన్ అయిన వాడికి 25,000 ఇస్తారు. ఇద్దరికి ఒకే జీతం ఇస్తే కంపెనీ దివాళా ఎత్తుతుంది. అందువల్ల పండితులకి ఇచ్చేటటువంటి దక్షిణ పక్కన ఊరికే మా నామకే వస్తే పారాయణ చేసేవాడికి ఇచ్చేటటువంటి దక్షిణ ఒకే రకంగా ఉండడం కూడా అది పంక్తి భేదము, దోషము. అలా ఇవ్వకూడదు, అర్హతని బట్టి ఇవ్వాలి అన్నారు. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక్కొక్కడు 25 గారెలు తినగలడు, ఒక్కొక్కడు ఒకటే తింటాడు. ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి వీడు ఒకటే తిన్నాడుగా నువ్వు 25 తింటేలాగా ఇద్దరికి చెరోటే వేస్తాను అనకూడదు. లేదా వాడు 25 తింటాడు కాబట్టి నువ్వు 25 తినని వీడిని చావగొట్టకూడదు. అందువల్ల ఇద్దరిని పక్కన కూర్చోబెట్టేవాడు. మాకు ఒక ఆయన ఉండేవాడు ఉంటాయి, మాతో పాదయాత్రకు వచ్చాడు ఒకసారి. ఆయన కేవలం ఆయన చూస్తే గున్న ఏనుక్కి కొంచెం పొట్టితనం ఇచ్చి మానవ రూపం ఇస్తే అలా ఉండేవాడు, అలా ఉండేవాడు. ఈ మాత్రం చేతులతో ఇంత పొట్టతో. నేను మా తమ్ముళ్ళు ఆయన కలిసి ద్వారకా తిరుమల పాదయాత్ర బయలుదేరాం. దారిలో ఆకలేసింది. అక్కడ ఒక అయ్యరు గారు ఉన్నారు, మడి కట్టుకుని వంట చేసి పెట్టి ఒక అయ్యరు, ఓ బ్రాహ్మణోత్తముడు. చేపురోలు అనే ఊర్లో మేము ఆగ్గానే మమ్మల్ని చూసి, రాత్రిపూట ఎవరికి వంట చేసి పెట్టం మా హోటల్లో, కానీ మీరు నేల మీద కూర్చుని భోజనం చేసి ఆచారం కలిగిన వాళ్ళు కదా అని వంట చేశాడు. 4 ఉన్నాం మేము, అందుకని 4కి 4 కేజీలు బియ్యం వండాడు ఆయన. తర్వాత 4 కేజీలు బంగాళదుంప వేపుడు చేయించాడు, కాస్త మజ్జిగ చారు పెట్టాడు. ఇంకా రాత్రిపూట అంతకంటే ఏం చేస్తాడు పాపం, అసలు పెట్టడమే గొప్ప. ఆయన ఏమనుకున్నాడు, మా అందరికీ కూడా కాస్త భోజనం 1/4 కేజీ బియ్యం అన్నం వడ్డించేశాడు. నేను గుండె బేజారెత్తిపోయాయి. అయ్యా మహానుభావ, మాకు 3కి 3 ముద్దలు పెట్టండి, మిగతా అంతా ఆయన పెట్టండి అనగా, ఆయన వేళకోళం చేస్తున్నారు అన్నాడు. లేదు చూడండి అన్నా, నేను పక్కకి తీసి ఒక 1/4 కేజీ బియ్యపు అన్నం మేము 3 తిన్నాం. 4 కేజీల బియ్యంతో అన్నం వండారు, అందులో 1/4 కేజీ బియ్యంతో వండిన అన్నమే మా ముగ్గురికి ఇంతంత బంగాళాదుంప. ఆయన మొత్తం తినేశాడు. 3 కేజీలు, 3 కేజీల 750 గ్రాములు భోజనం. ఆయన భోజనం చేస్తున్నప్పుడు మౌనవ్రతంతో ఉంటారు. కాస్త అన్నం పెట్టండి అనకూడదు అంటాడు. ఏమిటోటో చేష్టలు, భల్లూకపు చేష్టలు, అవి అర్థం కావు వాళ్ళ ఆవిడికి తప్ప. ఆవిడ కూడా 4 కావిడి దెబ్బలు తింది కాబట్టి అర్థమైంది. ఆయన ఉద్దేశం ఏంటనమాట, మా కూర వేస్తుంటే అంటే వాళ్ళకి వేయకండి, ఆ కూర అంతా నాకే వేసి తగలేయండి అని. దాంతో ఆయనకి అర్థమే కాక మాకే చూస్తే, అయ్యా మాకు వెయ్యొద్దు, ఆయనకి వెయ్యమంటున్నారండి అనగానే అంటాడు మళ్ళీ. అంటే ఎందుకు అంత డైరెక్ట్గా చెబుతారని. ఈ మోగ చేష్టలు, ఈ గందరగోళాల మధ్యలో మొత్తం మీద 3 కేజీల 750 గ్రాముల బియ్యముతో వండిన అన్నమును, 4 కేజీల్లో 3 కేజీల 750 గ్రాములతో వండినటువంటి బంగాళాదుంప కూరయున్ను, ఇది కాక లోపల గోంగూర పచ్చడి ఆయన మర్నాడు చట్నీ కోసం పెట్టాడు. గోంగూర పచ్చడి
ఆయన హోటల్లో పొద్దునుంచి మధ్యాహ్నం దాకా 1000 మంది తింటారు టిఫిను. ఆ 1000 మంది కోసం చేసిన గోంగూర పచ్చడి. ఇది సరిపోక ఆయన గోంగూర పచ్చడి లాక్కురమ్మన్నాడు. అన్నం అయిపోయింది, పచ్చడి మొత్తం తినేశాడు. పచ్చడి బతుకులు కాదు, పచ్చడే తినేశాడు. అవతలవాడు పచ్చడి అయిపోయాడు. ఇప్పుడు చారు, ఇక అన్నం అయిపోయిందిగా, ఏదో 3 కేజీలు 750 గ్రాముల అన్నం అయిపోయింది. చారు గిన్నె తీసుకుని గడగడగడ తాగేశాడు మంచినీళ్ళు తగినట్టుగా. ఇక ఆఖరి పెరుగు ఆయనకి పోసేటి బాబు అన్నం మేము. సరే మా కోసం తరుకో గరిటి వేసి మొత్తం పెరుగు వేశారు. ఇదంతా భోజనం అయ్యాక ఉత్తరాపోసనం పట్టాక అప్పుడు అంటాడైనా, ఇంకో ఈ మాత్రం అన్నము కూర చారు ఉంటే ఈ పూట చుట్ట కాలుతున్నాయి అన్నాడు. మేము చుట్ట కింద పడ్డాం దెబ్బకి. అవతలవాడు గదగదలాడాడు. ఎందువల్ల ఎదుగు చెప్తానంటే ఒక్కొక్కడికి దైవం అలా వరం ఇస్తుందండి. ఆయన సునాయాసంగా 8 కేజీలతో వండినటువంటి బియ్యంతో వండిన అన్నం తినగలడం. అది అందుకని పంక్తి భేదం ఆయనకి మాకు సమానంగా వడ్డిస్తే మేమేమైపోతాం, ఆయన ఏమైపోతాడు. అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆహారము నెరిగి ఎవరు ఎంత తింటారో అంత వడ్డించటమే ధర్మము. ఒకవేళ 8 కేజీలు మీ ఇంట్లో లేవనుకోండి, బాబు మేము ఈ పూట కేజీ బియ్యం తెచ్చుకుని మేము తిందాం అనుకున్నాం, మీరే మొత్తం ఊడ్చేస్తే అలాగా ఉన్నంతలో పెడుతున్నామని ఓ నమస్కారం చేసి పెట్టేయాలి. అంతేగాని పంక్తి భేదంతో అందరినీ ఒకే రకంగా చూడరాదు, అది కూడా దోషమే అన్నాడు. ఇక రెండవది, దత్తం ముహూర్తం భవేత్తస్య నిష్ఫలం నాత్ర సంశయ. ఒకసారి ఇచ్చాడు, ఇచ్చాక పదే ఏమండోయ్ నేను అడుక్కి దానం ఇచ్చాను అని అడుగడుక్కి చెప్పకూడదట. పదే నేను దానం ఇచ్చానని చెప్పకూడదు. ఇచ్చావు చాలా సంతోషమే, కాదనడం లేదు. 10 రూపాయలు దానం ఇచ్చావు, ఇచ్చినప్పుడల్లా వేదిక దగ్గరికి వచ్చి ఏమండోయ్ మీకు తెలుసో లేదో 10 రూపాయలు నేనే ఇచ్చానండి అని 100 సార్లు చెప్పుకుంటే ఇచ్చిన దానం యొక్క ఫలితం తొలగిపోతుంది. కాబట్టి దానం ఇచ్చాక వీళ్ళు చెప్పాలి తప్ప వాడు చెప్పకూడదు. నేను చెప్పాలి 10 సార్లు ఆయన మహానుభావుడు అండి, ఆయన దానం చేశాడండి, ఉపకారం చేశాడండి అన్నారు తప్ప నేను లేకపోతే ఆయన లేడండి అనకూడదు. ఇచ్చి మళ్ళీ పుచ్చుకోకూడదు. ఇచ్చిన దానం వెనక్కి తీసుకోవడం అంత పాపం మరొకట్లేదట. బ్రాహ్మణుని యొక్క సొమ్మును అపహరించడం వల్ల వచ్చే పాపం కంటే ఇచ్చిన దానం వెనక్కి తీసుకుంటే ఎక్కువ పాపము అన్నారు. అలా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఉంటారండి. అమెరికాలో కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక $1000 నువ్వు దానం చేస్తే కంపెనీ ఏం చేస్తుంది, ఇంకో 1000 వేస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు టెక్నిక్గాను, $1000 పద్మాకర్ గారు మీకు దానం ఇచ్చేస్తా ఉన్నాం అంటే నేను కాదు అలాంటి వాడికి వాడుకో. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, 1000 వేస్తుంది. మళ్ళీ ఇచ్చిన వెనక్కి తీసుకుని ఏమంటే ఆ 1000 మీకు వచ్చింది కదా అందులో కూడా 500 ఇవ్వండి అన్నాం. కంపెనీ దగ్గర నుంచి అయాచితంగా వచ్చింది, మీకు ఎంతో కొంత వచ్చింది కదా, కాబట్టి మేము ఇచ్చిన 1000 వెనక్కి ఇవ్వండి, ఆ 1000లో 500 వెనక్కి ఇవ్వండి. వాడికి ఏంటంటే ఇచ్చిన దానంతో పాటుగా 500 వస్తుంది, అవతల వాడికి 500 వచ్చిన ఆనందం కలుగుతోంది. అందుకని కొమ్మక్క ఇలాంటివి చేయటం కూడా మొదలెట్టారు అక్కడక్కడ కొంతమంది. అది మహాపాపం. ఎందుకని ఎవడో కంపెనీ వాడు ఇస్తున్నాడు, అవతలవాడికి 500 వీడికి 500 లాభం వస్తాయని అలా వేయించుకుంటే ఒకటి పాపం తెలిసిందా, ఉద్యోగం పోతుంది, అలా తీసేసారు ఈ మధ్యన. అవునా రమేష్? అలాంటి పాపిష్టి పనులు చేసిన వాళ్ళు దొరికారు, వెంటనే ఊస్టింగ్ అయింది. ఈ లోకంలోనూ నష్టం, ఇచ్చిన దానం వెనక్కి తీసుకున్న పాపం వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఒకసారి ఇవ్వబడినటువంటి దానము యజ్ఞములో వేసిన నెయ్యి వంటిదట. యజ్ఞంలో నెయ్యి వేస్తే ఏమవుతున్నది, భస్మం అయిపోతుంది. ఆ భస్మం అయిపోయిందని మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేము. అలాగే ఇచ్చాక వెనక్కి తీసుకోకూడదు. తీసుకుంటే అది కక్కినటువంటి కూడు తినడం వంటిది, బ్రహ్మహత్య పాతకం వంటిది, విప్రుడి యొక్క సొమ్మును అపహరించడం వంటిది. ఈ పాపాలు చేయకూడదు. ఇంకా పుణ్యకాలములు వచ్చినప్పుడు మూర్ఖుడైనా విద్వాంసుడైనా ఇద్దరినీ పిలువు, కాదనంటల్లా. మూర్ఖునికి విద్వాంసునికి ఒకే రకమైన గద్దె వేసి ఒకే రకమైన దానం చేయకూడదు. ఎవడు మూర్ఖుడో ఎవడు విద్వాంసుడో తెలుసుకోవాలి. ఈ మధ్యన బాగా ప్రసిద్ధికెక్కిన ఒకళ్ళిద్దరు మాత్రమే తాళపత్రాలు చదువుతారు, మిగతా వాళ్ళు చదవలేరు అన్నట్టు. వీడు మహానికి ఆ ఉపన్యాసం చెప్పేవాడికి తాళపత్రం అంటే ఎవడు తెలియదు. నిజం చెప్పాలంటే ఉపన్యాసకుడైనంత మాత్రం చేత వాడు పండితుడు అవ్వాలని లేదండి. ఆడేదో అంత పూర్వం దాకా ఉద్యోగం చేసుకున్నాడు, ఆ ఉద్యోగంలో హఠాత్తుగా వాడు బాగుండి మాట్లాడటం వచ్చింది. మాట్లాడటం అంటే వచ్చింది కానీ వాడికి సంస్కృతం వచ్చు, వాడికి వ్యాకరణమే వచ్చు. వాడి మహానికి ఈ ప్రసిద్ధికి ఎక్కాడు కదా అని అనుకుని వాడే పండితుడు అనుకోవడం. అటువంటి వాడికి ఎక్కువ దానం చేసి వాడిని గొప్పవాడు అనుకుని అసలు విద్వాంసుడిని కించపరుస్తున్నారు కొంతమంది. ఇవాళ నిజంగా మహానుభావులైనటువంటి పండితులు ఉపన్యాసకులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో కొంతమందికి పేరు కూడా రాదు.
ఇప్పుడు దూరపుల ప్రభాకర శర్మ గారు ఉన్నారనుకోండి, ప్రపంచం పట్టనంత సంస్కృత పాండిత్యం ఉన్న మహానుభావుడు ఆయన. కానీ ఆయన పేరు ఎంతమందికి తెలుసు? మేం చెబితే తెలుస్తుంది. ఏది శాస్త్రమో ఏది శాస్త్రమో అని పలకడం చేతగానటువంటి వాడిని పండితులు అంటారు. సాకి తేడా తెలియదండి వాడికి కూడా. శాస్త్రం అనమంటే శాస్త్రం ఏం చెబుతోందంటే అండం, ఏది దంచమో తాళవ్యో తెలియదు. యూట్యూబ్ ప్రభావంతో చాలా వరకు లాభాలున్నా అప్పుడప్పుడు భ్రమలో పడతాంట మనం. అప్పుడు ఏమవుతుందనమాట, ఏ దొరపుల ప్రభాకర శర్మ గారు లాంటి వాళ్ళు, ఏ మహాదేవమణి గారు ఇలాంటి పండితులు వచ్చినప్పుడు, ఏ రాణి సదాశివమూర్తి గారు, లేకపోతే సంస్కృతం కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, తిరుపతిలో ఉంటారు కృష్ణమూర్తి గారు అనుకుంటాను వారి పేరు, దానికి ఛాన్సలర్ అధ్యక్షులు, మహాపండితులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పాండిత్యం మనకు అర్థం కావడంలా. వాళ్ళనేమో సక్రమంగా పట్టించుకోవట్లేదు. అసలు పాండిత్యం లేని ఉపన్యాసకుడినేమో శాలువాలేసి పూజించేస్తున్నాం, అది కూడా దోషమే. కాబట్టి మూర్ఖునికి విద్వాంసునికి ఉన్న తేడా కనిపెట్టి సరి అయిన విద్వాంసుడిని పూజించకపోవడం కూడా దోషమే. ఒకే చోట ఉన్నప్పుడు, లేనప్పుడు ఎలాగో పక్కన పెట్టేయండి. ఇక మహానుభావులైన కవులను సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా చూడాలి. ఎందుకని? కవి లేకపోతే కావ్యం లేదు. వాల్మీకి కవి, అందుకే రామాయణం రాశాడు. వ్యాసుడు కవి, అందుకే భారతాది గ్రంథాలు రాశాడు. కాళిదాసు మహాకవి. ఇవాళ కలియుగంలో పద్యం రాయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శతావధానాలు సహస్రావధానాలు చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పద్యం రాయడం రాదు, ఆ పద్యంలో ఉన్న శబ్దాలకి అర్థం తెలియదు, వ్యాఖ్యానం లేకుండా పురాణం చెప్పలేరు, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. కానీ కావ్యములు రాసి అవధానములు చేయగలిగే స్థాయి కలిగిన కవులు ఉన్నారే, వాళ్ళు విద్వాంసులట. కవిర్ మనీషి అని మహానుభావులు, జ్ఞానులు. వాళ్ళని సక్రమంగా గౌరవించని వాడు కూడా నరకం పాలవుతాడు. అది కూడా పాపమే. శ్రాద్ధములో భోక్తలుగా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాలిగోళ్ళు, వేలిగోళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు, శావదంతులు, నల్లని ముక్కిపోయిన పళ్ళు కలిగిన వాళ్ళు, వ్యసనముల పాలైపోయినటువంటి వాళ్ళు, ధూమపానాదులకు అలవాటైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళని శ్రాద్ధములో భోక్తలుగా పిలవరాదు. ఎవరిని పిలవాలి? సంస్కారం కలిగిన వాడిని, సంధ్యావందనాదులు చేసేవాడిని, అంతో ఎంతో ఆరోగ్యం ఉన్నటువంటి వాడిని, కాలిగోళ్ళు పుచ్చిపోకుండా ఉన్నటువంటి వాడిని, ముక్కిపోని పళ్ళు కలిగినటువంటి వాడిని, ఇటువంటి వారిని భోక్తలుగా పిలవాలి. ఇక శ్రాద్ధంలో భోజనం చేసినటువంటి వాడికి దానం ఇచ్చేటప్పుడు కూడా పిసిరుగొట్టుతనం చూపించకుండా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇక గోహత్య మహాపాపం, దానికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. శ్రాద్ధంలో భోజనం చేసినవాడు, శ్రాద్ధం పెట్టినవాడు రాత్రి భోజనం చేయకూడదు. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసుర ముఖ్యుడు ప్రీతితోడు తన్ శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజింపకరాదు. శ్రాద్ధంలో భోక్తలుగా వెళ్ళి భోజనం చేసిన వాళ్ళు, శ్రాద్ధం పెట్టినటువంటి కర్త, అంటే ఇప్పుడు నేనున్నాను, శ్రాద్ధం పెట్టాను మా నాన్నగారికి, కర్తను నేను కాసేపు, నేను మా అన్నదమ్ములు, వీళ్ళు రాత్రి భుజింపగరాదు, రాత్రి భోజనం చేయకూడదు. ఈ భోక్త కర్త కూడా రాత్రి భోజనం చేయటం నిషేధం. రాత్రికి ప్రయాణం పరమ పాపమట. రాత్రికి రాత్రి ఇంటికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతే, ఏది పగలంతా ఉన్నవాడు రాత్రి కూడా ఉండాలి. సాయం సంధ్యా సమయం దాటాక ప్రయాణం మొదలు పెట్టాడంటే, ఎందుకని పూర్వకాలంలో 4 దాకా శ్రాద్ధం పెట్టేవారు. అందుకని ఇంక అక్కడి నుంచి అది సంధ్యా సమయం. ఆ సమయంలో తన ఇంటికి ప్రయాణం అయితే అటువంటి వాడు కూడా పితృదేవతలని హత్య చేసిన పాపం పొందుతాడు. అందుకని మర్నాడు వెళ్ళాలి. ఏ తెల్లవారుజామునో ప్రయాణం పెట్టుకోవాలి తప్ప రాత్రి ప్రయాణం పెట్టుకోకూడదు. అందుకని పూర్వం తప్పనిసరి ప్రయాణం అయితే ఏం చేసేవారనమాట, రాత్రి పడుకుని 2 గంటలకో 3 లేచి అప్పుడు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు అంతా హడావుడి కదా, అమ్మ బాబాయ్ నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, వీడు మొహం ఉద్యోగానికి వెళ్ళిపోతే వీడు ఉద్ధరించేసినట్టుగా. నాకు హడావిడి గిడావిడి అంటే దీనివల్ల వార్ధక్యంలో దుర్మరణం పాలవడం, అనారోగ్యాలు అవుతాయి, లేదా వంశాల్లో కొంతమంది నీచులు పుట్టి బాధ పెడతారు. వంశం సంకరత్వం పొందుతుందట. వర్ణ సాంకర్యానికి ఇది కూడా మూల కారణం అన్నాడు. ఈ ఇళ్లలోకి రకరకాల కులాల వాళ్ళు వస్తున్నారంటే, మతాల వాళ్ళు వస్తున్నారంటే వర్ణ సాంకర్యానికి శ్రాద్ధం పెట్టిన వాళ్ళు రాత్రి మళ్ళీ అన్నం తినడం, రాత్రి ప్రయాణం చెయ్యటం అనే దోషములు చెయ్యటమే. అందుకనే రాత్రిపూట మళ్ళీ ఏం చేస్తారంటే, ఆ పగలు వేసిన గారెలో ఏవో అప్పాలు ఉంటాయి కదా, నీరసం వచ్చినోడికి ఆ 2 గారెలో 2 అప్పాలో పెట్టేవారు తప్ప మళ్ళీ అన్నం పెట్టేవారు కాదు. ఇక
కామ సంబద్ధ మనస్కులై తిరిగి భామల కూడిన తత్పితృవ్రజం బెద్ధగుణాఢ్య ఉండు నెల ఎల్లను రేతమునన్మునుంగుచు. రాత్రి గనక స్త్రీ సంభోగం చేశాడా అటువంటి పాపాత్ముడు పగలు శ్రాద్ధం పెట్టాడు లేదా శ్రాద్ధంలో భోజనం చేశాడు. ఈ ఇద్దరూ కూడా రాత్రి స్త్రీ సంభోగం చేయరాదు. చేస్తే పితృదేవతలు నెల్లాళ్ల పాటు, అంటే ఆ రోజు నుంచి మళ్ళీ నెల్లాళ్ల పాటు రేతకొండము అంటే వీర్యకొండం అనే నరకంలో పడి నానాయాతన పడతారు. పైత్రాచారం పరిత్యజ్యయో వర్తేత నరోత్తమ. పితృదేవతల యొక్క ఆచారాలు విడిచిపెట్టిన వాళ్ళు, కులాచారాలు విడిచిపెట్టిన వాళ్ళు కూడా నరాధములు. ఏ త్యజల్తి శివాచారం వైష్ణవం భోగదాయకం. కొంతమంది చిన్నప్పటి నుంచి శైవాచారంలో పెరుగుతారు. వాళ్ళ పుట్టుక శివాచారం, శైవులు. కొందరు వైష్ణవులు. ఈ శైవాచారంలో పుట్టినవాడు ఆచారాన్ని విడిచిపెట్టి మతం మారినా, వైష్ణవంలో పుట్టి అది విడిచిపెట్టి ఇంకో మతంలోకి వెళ్ళినా అటువంటి వాళ్ళు కూడా నరకం పాలవుతారు. ఈ రెండింటినీ సమానంగా జాగ్రత్తగా చూసుకోవాలి. తమ ఆచారం విడిచిపెట్టరాదు. నిందత్తి బ్రాహ్మణం ధర్మ విజ్ఞేయ పాపవర్ధనా. బ్రాహ్మణ ద్వేషము, దూషించటం, ఆచారాలను తిరస్కరించటం ఇవన్నీ కూడా పాపాచారాలే. శివాచారం విడిచిపెట్టి శివభక్తులను ద్వేషించిన వాడు, హరి యొక్క ఆచారం విడిచిపెట్టి హరిని నిందించిన వాడు, హరిభక్తులను నిందించిన వాళ్ళు కొన్ని కోట్ల కల్పముల పాటు నరకంలో ఉంటారు. ఇంకా బ్రాహ్మణ ద్వేషం పెట్టుకున్నవాడు ఎప్పుడూ రేతకొండం వంటి ఘోర నరకాల్లో పడతారు. ఆచారాలను కూడా నిందించకూడదు, కులాచారాల్ని మొదలైన ఆచారాల్ని కూడా నిందించకూడదు. ఇది ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కర్మ విపాకము, ఈ కర్మ విపాకం వల్ల వచ్చేటటువంటి నష్టము, ఇటువంటి విశేషాలు మళ్ళీ సాయంకాలం కూడా యథాప్రకారంగా మనం ముచ్చటించుకుంటాం. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నాకరమా దేవాదిదేవా. నీలవర్ణ నీలీలలు తెలియా, నాకరమా దేవాదిదేవా. నీలవర్ణ నీలీలలు తెలియా, మురళీధారీ ఆ ఆ ఆ మురళీధారీ మోహన రూపా, మురళీధారీ మోహన రూపా, మురళీధారీ మోహన రూపా. మాయవీడెరా మహతి మ్రోగెరా, మాయవీడెరా మహతి మ్రోగెరా, మాయవీడెరా మహతి మ్రోగెరా. మంగళగీతిని వినిపింతు దేవా, మంగళగీతిని వినిపింతు దేవా. నీలవర్ణ నీలీలలు తెలియా, నాతరమా దేవాదిదేవా. దేవదేవా దేవాదిదేవా, దేవదేవా దేవాదిదేవా దేవాది. ఇక్కడ దేవ ఆదిదేవ, అందువల్ల వత్తట్లేదు. అధిదేవ అన్నప్పుడు దేవాధిదేవ, ఆదిదేవ అన్నప్పుడు ఆదిదేవుడు అంటే మొదటి దేవుడు, దేవాదిదేవ. రెండు కూడా వీళ్ళని బట్టి పాడుకోవచ్చు. గోవింద.